ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కీలకంగా మారింది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈసీ. సవరణలో భాగంగా ఓట్ల గల్లంతు కాకుండా తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టేశాయి. రాష్ట్రమంతా ఎస్ఐఆర్ మొదలైంది. నేతల హడావుడి కనిపిస్తోంది. ఇదంతా ఓకే, మరి హైదరాబాద్ సంగతి ఏంటి అన్నదే చర్చనీయాంశంగా మారింది. మినీ ఇండియాగా పేరున్న భాగ్యనగరంలో ఓట్ల సవరణ ఎలా సాగుతుందన్నదే ఆసక్తి రేపుతోంది. పాత బస్తీ లాంటి ఏరియాల్లో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది కూడా కీలకంగా మారింది. అక్కడ భారీగా దొంగ ఓట్లున్నాయని బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్న వేళ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కీలకంగా మారింది. 1 కోటి జనాభా దాటిన హైదరాబాద్ లో దాదాపు 47 లక్షల ఓట్ల లెక్క తేలినట్లు తెలుస్తోంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం, చదువు కోసం వచ్చిన వారున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు ఉన్నారు. అలాంటి వారికి సొంతూళ్లతో పాటు ఇక్కడ కూడా ఓటుంటే ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా ఏదో ఒక చోట మాత్రమే మిగులుతుంది. దాదాపు నెల రోజుల పాటు, అంటే ఇవాల్టి నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత తీసివేతల ప్రక్రియ ఉంటుంది. హైదరాబాద్ లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా 4062 మంది బిఎల్ఓలు ఇంటింటి సర్వే కోసం తిరుగుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి 10,000 మంది బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. విశ్వనగరంగా అవతరించిన హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ మామూలు విషయం కాదు. సిటీకి సంబంధించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో 45.5% మాత్రమే పూర్తయింది. సిటీ పరిధిలోని బిఎల్ఓలకు చాలా చోట్ల ఎన్యూమరేషన్ పత్రాలు కూడా అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఓటర్ కార్డులు తప్పుడు వివరాలతో ఉన్నట్లు ఈసీ గుర్తించగా హైదరాబాద్ లో ఆ సంఖ్య ఎంత ఉంటుంది అన్నదే ఆసక్తి రేపుతోంది. అలాంటి ఓటర్లందరికీ ఆగస్టులో నోటీస్ సర్వ్ చేయనున్నారు అధికారులు. వాటికి సరైన పత్రాలు సబ్మిట్ చేసి డ్రాఫ్ట్ లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఓటర్లదే. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం తరపున బిఎల్ఓలు, ప్రధాన పార్టీల తరపున బిఎల్ఏలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ అడిగి తెలుసుకుందాం. యలేందర్, ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఛాలెంజింగ్ గా మారనుందా? మరి ముఖ్యంగా ఓల్ సిటీలో సిచ్యువేషన్ ఏంటి? ఈ ప్రక్రియ ఎలా సాగనుంది అక్కడ? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈ రోజు నుంచి బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తూ వాళ్ళకి కొంత ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలనే అంశాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అయితే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే మన హైదరాబాద్ దాంతో పాటుగా మేడ్చల్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం అనేది మరొక ఎత్తు అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76% వరకు ఓటింగ్ సంబంధించినటువంటి మ్యాపింగ్ జరుగుతాయి. అంటే ఎలక్షన్ కమిషన్ 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియతో ఈ ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేస్తుంది. సో 2002లో ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ కొత్తగా వచ్చేటువంటి ఈ మ్యాపింగ్లో అవకాశం ఉంటుంది. అంత కొత్తగా వచ్చే డ్రాఫ్ట్లో అవకాశం ఉంటుంది. సో వారితో సంబంధం లేని ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం కొంత నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో భాగంగా 12 పత్రాలు ఏవైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ 12 పత్రాలతో ఏదో ఒక ఫామ్తో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్గానే చెప్పుకోవాలి. అర్థమైతే మాత్రం చిన్న ప్రాసెసే, లేకపోతే మాత్రం ఇదొక పెద్ద ఇబ్బందిగానే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపుగా 47 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 45% మాత్రమే ఓటింగ్ 2002తో ఇప్పుడున్న 2025 వీళ్ళు కట్ ఆఫ్ వరకు తీసుకున్నటువంటి ఓటర్ లిస్ట్కి మ్యాపింగ్ జరిగింది. మేడ్చల్లో మాత్రం 43%కే ఈ మ్యాపింగ్ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. ఒక్కొక్క ఓటర్ బతుకుదేరు కోసం, ఇటు ఉద్యోగం కోసం కావచ్చు, లేకపోతే వ్యాపార నిమిత్తం కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఓటర్ హక్కు ఉంటుంది, ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కు వీళ్ళు ఇల్లు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని కట్ చేయకుండా, అంటే దాన్ని డిలీట్ చేయకుండానే ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఓటు హక్కును అప్లై చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఈ డూప్లికేట్ ఏరివేత అనేది ఈ ఎస్ఐఆర్ ద్వారా జరుగుతుంది. ఒక ఓటర్ ఒక దగ్గర మాత్రమే నింపాల్సి ఉంటుంది. రెండో చోట నింపితే మాత్రం ఈ అప్లోడ్ చేసేటువంటి సమయంలో మాత్రం ఇంకొక బిఎల్ఓకి అలర్ట్ వెళ్తుంది. అది రెండోసారి ఆ ఫామ్ నింపి అప్లోడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తే మాత్రం ఆ సదరు ఓటర్కి తప్పకుండా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటర్ ఒక చోట మాత్రమే నింపాలనేది నిబంధన. సో ఈ నేపథ్యంలోనే డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, నకిలీ ఓట్స్ కావచ్చు డిలీట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎస్ యలేందర్.